ఇది మా ఊరు. ఇక్కడ ఉన్న గాలి, నీరు, నేల అనే కాదు, చిన్న ఆకు కూడా పవిత్రమైనది. దీన్ని ఎవరు నాశించారనుకున్నా వాళ్ళు పరమేశ్వరుడు ఆగ్రహానికి బలికాక తప్పదు. ఎందుకు చిన్న ప్రాబ్లం అయితే వెళ్ళాను మావయ్య. అయినా మన ఊరు కట్టుబాట్ల ప్రకారం ఇక్కడ ఏం కట్టకూడదని చెప్పారు కదా. ఇప్పుడు కొంచెం అడ్డొస్తే అద్దె సరే ఎంతో కొంత రేట్ ఇచ్చుకునేయండి. ఏంటి మావయ్య నువ్వు? నేను వాడి స్కూల్ బ్యాగ్ కొట్టేసావు, మొన్న క్యాప్ కొట్టేసావు, ఈ రోజు వాడి గ్లాస్ తీసుకొని వచ్చావు. డిజైన్ బాగుంది, ప్రింటింగ్ బాగుంది, లుకింగ్ బాగుంటాయని. బాగుంటే కొనుక్కో కానీ ఎవరు తీసుకుంటారా? నువ్వు ఎప్పుడు మారుతావు మావయ్య? ఆ స్థలం నాకు కావాలి. కృష్ణుడి గీతాసారం ధర్మం వైపు నిలబెడటం, కానీ రాము సిద్ధాంతం ధర్మం మాత్రమే చేయటం. ఒక మనిషి ఎలా బ్రతకాలో ఒక మనిషిలా బతికి చూపించడం, అదే రామాయణం. జిందగీలో ప్రతి వాడు హీరో అనుకుంటాడు, కానీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు. రెండోసారి విషయంలో నేను ఆపేసి. ఏంటి శబ్బా? ఇక్కడ స్వద్దామా డ్యూటీ. పరమేశ్వర, నేను దశరథ పుత్రుడను, శ్రీరాముడిని. నా ఈ అవతారం చాలించాల్సిన సమయం ఆసన్నమైనది. కానీ నాది ఒక చిన్న కోరిక. నా ఈ కోరికను తీరుస్తానని నాకు మాటివు మహేశ్వర.